మళ్ళీ అధికారంలోకి వస్తాము అనే ధీమా వైసీపీ నేతల్లో ఉన్నప్పటికీ బెట్టింగుల పుణ్యమా అని వారిలో ఆందోళన కనిపిస్తుంది. కూటమిదే అధికారం అని ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. దీంతో వైసీపీ నేతల్లో ఏమోలో చిన్న అలజడి. దాంతో తాడేపల్లిలో ఉంటున్నటువంటి వైసీపీ ముఖ్య నేతలకి ఫోన్ చేసి ఎన్నికల ఫలితాల మీద ఆరా తీస్తున్నారు. వైసీపీ పెద్దలు భారీగా మనకి సీట్లు రాబోతున్నాయని భయపడాల్సిన పని లేదని సమాధానం చెప్తున్నారు. అయినప్పటికీ మనసులో భయాన్ని అణుచుకోలేక కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసేంతగా సీట్లైనా వస్తాయి కదా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి వైసీపీ పెద్దల్లో తీయటి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనే విషయాన్ని మర్చిపోండి. ఎవ్వరూ ఊహించినన్ని సీట్లు మనకు రాబోతున్నాయంటూ ఎంతో ధీమాగా భరోసా ఇస్తున్నారు. దీంతో వైసీపీ నేతల్లో ఖచ్చితమైనటువంటి ఒక ఉత్సాహం అయితే డెఫినెట్లీ కనిపిస్తోందని చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు ఆ తర్వాత వివిధ సంస్థలతో వైసీపీ పార్టీ సర్వే చేయిస్తూ వచ్చింది. దాంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది వైసీపీకి పాజిటివ్ ఉంటుందని వాళ్ళకి తేలింది. ప్రతి సర్వేలో కూడా అనుకూల ఫలితాలు రావడమే కాదు, భారీ సంఖ్యలో సీట్లు వస్తున్నట్టుగా తేల్చుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు మీద కాకుండా కేవలం సీట్ల మీద మాట్లాడడాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎవరు గెలిచినా బొటాబోటీ అంటూ కూడా మరోపక్క డిస్కషన్లు నడుస్తున్నాయి ఏపీలో. మరో సందర్భంలో చూస్తే హంగు కూడా రావచ్చు అంటున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో అలజడి రేగుతోంది. పేరుకు బయటికి గంభీరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు, కానీ మెజారిటీ సీట్ల మీద నెంబర్ల మీద డౌట్లు అట్లాగే ఉన్నాయి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి ప్రతి సీట్లోనూ హోరాహోరీ పోరు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా తక్కువ ఓట్లతోనే గెలుస్తారు, తక్కువ ఓట్లతోనే ఓడిపోతారు అంటున్నారు. అంతేకాదు చివరికి ఓటు కూడా ఫలితాలను తిరగరాస్తుంది అంటున్నారు. దాంతో కౌంటింగ్ మీద అంతా దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు చూస్తే కౌంటింగ్ రోజున పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హోంశాఖను అలర్ట్ చేయడంతో ఏపీలో కేంద్ర భద్రతా బలగాలను ఏకంగా జూన్ 11 దాకా పొడిగించిన నేపథ్యంలో దీన్ని బట్టి చూస్తే పోలింగ్ తర్వాత ఘటనలు ఒక ఎత్తు అయితే కౌంటింగ్ తర్వాత అసలు సినిమా ఉంటుందంటున్నారు. ఈసారి ఓటమిని అంగీకరించడానికి ఏ రాజకీయ పక్షమో అంగీకరించే పరిస్థితి లేకపోవడం కూడా ఇందుకు కారణం. ఓడిన వారు కసిగా ఉంటారు, దాంతో ఏమైనా జరగచ్చు అన్నదే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేసినటువంటి విషయం అని చెప్తున్నారు. ఇంకోవైపు చూస్తే పోటాపోటీలో బొటాబోటీ మెజారిటీ వచ్చినా కూడా ఆ పార్టీని గద్దెనెక్కిస్తారా అన్న చర్చ కూడా సాగుతుంది. సామ దాన భేద దండోపాయాలతో తమ వైపు తిప్పుకునేందుకు కార్యక్రమాన్ని కూడా తెరలేపుతారా అన్న చర్చ ఉంది. ఏపీలో ఇలాంటివి కొత్త కాదు. 84-95లో వెన్నుపోటు రాజకీయాల వల్ల 2 సార్లు ప్రభుత్వాలు ఒప్పుకోలేయి. ఇక దేశంలో ఇటీవల కాలంలో ఆ తరహా కల్చర్ కూడా ఎక్కువగా ఉంది. కర్ణాటకలో ఒకవైపు ఫలితాలు వస్తూ ఉండగానే మరోవైపు తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించడంతో కాంగ్రెస్ జేడీఎస్ పోటీ పడ్డాయి. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవడంతో సరిపోయింది. ఇక తెలంగాణలో కూడా చూస్తే క్యాంపు రాజకీయాల్లో సిద్ధం కావాలని కాంగ్రెస్ పూర్తి సన్నాహాల్లో ఉంది. అయితే హంగు బెడద లేకుండా మంచి మెజార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కథ వేరేలాగా మారింది. ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని తాడేపల్లి ఆఫీస్కి వస్తున్నటువంటి ఫోన్లకి సీనియర్ నాయకులు సమాధానం చెప్పి పెట్టేస్తున్నారు.